బ్రో నువ్వు ఎక్కడున్నావు? నిన్న ఇంట్లోనే ఉన్నాను. లేదే. మళ్ళీ ఏంటి సార్ సుబ్బారావు ఏం చూపిస్తాడు ఇప్పుడు? నా బాలకృష్ణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో. పోనీ మీరే చెప్పండి సార్. ఇంటికి వెళ్ళాం. ఓ ఇంట్లోనే డబ్బుకి వెళ్ళా ఉన్నారు. నీ గురించి మీ అమ్మగారిని మీ నాయనమ్మ గారిని అడిగాం. నీ గురించి చాలా మనసులో పెట్టేసుకున్నానే. ఏమన్నారు ఏంటి సార్? నా వల్ల కాదు చెప్పడం, నీ నోటితో చెప్పలేనే. సుబ్బారావు గారు చాలా చూపించాను. సుబ్బారావు గారు తిన్నగా చూపించండి. సరే నాన్న హాయిరా, నేను చేసే వంట తింటాను, బాగా ఇష్టం వాడికి. అత్తమ్మ గారు వంట అంటేనే వాడికి ఇష్టం. అత్తమ్మ గారు చేపల పులుసు పెడితే చాలా ఇష్టం వాడికి. అంటే నువ్వేం చేయవు కదమ్మా, ఏమి ఇష్టం అని చెప్పాలంటాడు. కిడ్గా ఉన్నప్పుడు చాలా క్వైట్ చైల్డ్ అమ్మ వాడు. అసలు అల్లరి చేసేవాడు కాదు. కొంచెం టీనేజ్ వచ్చాకే కొంచెం చూపించాడు. వాడికి మామూలుగా కిళ్ళి అంటే ఇష్టం. వద్దురా చిన్నపిల్లలు వేసుకోకూడదు అంటే సరే అనేసి వెళ్ళిపోయి పక్కన హౌస్ సందులో నుంచొని అక్కడ తింటా ఉండేవాడు. కూతుర్ని ఎంతసేపు వదిలిపెట్టాడు, అంతా వాడే చూసుకుంటాడు. పిల్లలు పుడితే వాడు ఎలా ఉంటాడని, వాడు ఎలా ఎత్తుకుంటాడు, ఎలా ఆడిస్తాడు, ఎలాగా వాళ్ళతో కింద పడుకొని దొలుతా ఆడతాడు అన్నీ ఊహించుకునేదాన్ని. అవి సేమ్ టు సేమ్ చేస్తున్నాడు. అన్నం పెడతాడు పాపకి, వాడు పెడితేనే తినదు అన్నం. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఆమెకి నాకు ఆయనకి ఇలాగ అందరికీ ఒక్కొక్కరికి గొడవ పెట్టేయడానికి చూస్తూ ఉంటాడు. భోజనం చేసేటప్పుడు అమ్మ రాలేదంటాడు. మేము వస్తుంది లేదా తిను ముందు అన్నాను. దానికి వాళ్ళ అమ్మ వచ్చాక ఏం చెబుతున్నాడు, నాన్నమ్మ నువ్వు వస్తున్నావు వెయిట్ చేయమని అంటే ఏం అక్కర్లేదు, మేము వస్తే వస్తుందిలే మనం తినేద్దామా అని అన్నది నాన్నమ్మ. ఇలా రోజుకొకటి ఆమెని టేబుల్ దగ్గర ఏడిపిస్తూ ఉంటాడు. టార్చర్